పూసపాటి రేఖా పిఎస్ లో నమోదైన హైవే రోబరీ కేసులో నిందితులు అరెస్ట్. ఇక ఇద్దరు నిందితుల నుండి 17,35,000 నగదు, 5 లక్షల విలువైన బంగారు సీజు. ఇక నిందితులను అరెస్టు చేయడంలో క్రియాశీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్. ఇక ఈ కేసులో ఎంతో శ్రమించి ప్రధాన నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, సిసిఎస్ సిఐ ఏ సత్యనారాయణ, ఎస్ఐ బి భాగ్యం, ఏఎస్ఐ ఏ గౌరీశంకర్, హెడ్ కానిస్టేబుల్ ఎం కృష్ణారావు, డి శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు అభినందించి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. ఈ కేసులో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 6 అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది, కొంత వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. కానీ దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్ గా ఎవరైతే డబ్బు తీసుకెళ్లారో వాడు ఇంకా ఫండింగ్ లో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మేట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాటిని